హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ అండి. సో, ఇక్కడొచ్చేసి హాలిడేస్ కంప్లీట్ చేసుకొని వర్క్‌కి స్టార్ట్ అవ్వబోయే 1 డే బిఫోర్ వ్లాగ్ అనమాట. ఇంటికాడుంటే అస్సలు పని కాదు. మొత్తం కంప్లీట్‌గా పని వర్క్ చేసుకొని ఫుడ్ కూడా నెగ్లెక్ట్ చేస్తాము. ఆల్మోస్ట్ 12:37కి నేను లంచ్ చేస్తున్నాననమాట. మార్నింగ్ కూడా ఏం తినలేదు. సో, అదనమాట విషయము. ఇంకొకటేంటంటే ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడం వుమెన్స్‌కి ఎంత అవసరం అనేది మీ ఒపీనియన్ ఏంటనేది చెప్పండండి. సో, ఇక్కడొచ్చేసి ఇంకా అదే చెప్తున్నాను. ఇంకిక్కడొచ్చేసి మా పాప రైస్ ఎక్కువగా పెట్టేస్తుందండి బాబోయ్! ఎంత రైస్ అంటే తనకి ఎంత తోస్తే అంత పెట్టేయడమే పని. దాన్నేం చేయాలో ఇంక తెలవక ఇలా పోపు పెట్టేయడం, ఎగ్ ఫ్రైడ్ రైసులు చేయడం చేస్తాననమాట. సో, ఇంటికాడున్నాను కాబట్టి పిల్లలెలాగో వచ్చేసారు. గబగబా మిగిలిన అన్నం ఉంటే దాన్ని ఫ్రైడ్ రైస్ కింద కన్వర్ట్ చేస్తున్నాననమాట ఇక్కడ. చూడండి. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడగంగాల్నే వామ్మో! ఈ వ్లాగ్‌లో చెప్పదేమో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయాలేమో అనుకోకండండి. ఖచ్చితంగా చెప్తాను. ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము ఎస్పెషల్లీ యాజ్ ఏ హౌస్ వైఫ్స్‌కి కానీ, వర్క్ చేసుకునే ప్రతి వుమెన్‌కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి కంప్లీట్‌గా యూజ్‌ఫుల్ అవుతాయండి. ఎందుకు అంటే మనకి పిల్లలుంటారు. సో, పిల్లల్ని ఎడ్యుకేషన్ పర్పస్ ఏ స్కూల్ అయినా ఒకటే అండి. ఉన్నంతలోనే కొంచెం బెటర్ స్కూల్‌లో మన సరౌండింగ్స్‌లోనే మనము పిల్లలననేది జాయిన్ చేసుకుంటే బెటరు. ఎందుకు అంటే వాళ్ళని ఒక ఏరియాలో జాయిన్ చేసేసి మనము ఇంకొక ఏరియాకి వెళ్ళి వర్క్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటది. దట్ టూ వాళ్ళు ఇంటికొచ్చేసరికి వాళ్ళని పీస్‌ఫుల్‌గా రిసీవ్ చేసుకోవడానికి మనం ఉండము. ఇక్కడొక మిరాకిల్ జరుగుతది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో, ఏంటి అంటే స్టవ్ మనం ఒక పర్పస్ కింద కొంటే అది ఇంకొకలాగా కన్వర్ట్ అయిపోయిందనమాట. మిగిలిందేదన్నా ఉంటే తర్వాత కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఎగ్స్ కొట్టాను కదండీ! ఫ్రై చేస్తున్నాను. ఎందుకా తొందరగా ఫ్రై అవ్వట్లేదు అనుకుంటున్నా. పవరు అప్ అండ్ డౌన్ అవుతదిక్కడ. సో, కొంచెం ఇగ్నోర్ చేయండి. మాకెప్పుడు ఉండే ప్రాబ్లమే అది. ఎందుకని అంటే కింద గ్యాస్ ఆన్‌లోనే లేదు. సో, ఇప్పటిదాకా చక్కగా హాఫ్ వరకు కుక్ అయిపోయినాయి ఎగ్స్ చూడండి. మరి స్టవ్ ఎందుకు తెచ్చుకున్నానో నేను అర్థమే కావట్లేదు నాకు. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందో అస్సలు తెలవడం లేదు. ఈసారి రెగ్యులేటర్ మార్చాలా? పైప్ మార్చాలా? ఐ డోంట్ నో అస్సలు. మరి ఏంటో ప్రాబ్లము. యాక్చువల్లీ పిల్లలు వెలిగిస్తే పెద్ద మంటొచ్చింది. మళ్ళీ గ్యాస్ స్మెల్ ఒస్తుంది. లీక్ అవుతుందనే నేను స్టవ్ తెచ్చుకుంటే, ఇదేమో మళ్ళీ అదే డాన్స్ ఏస్తుంది. కొత్త స్టవ్ గూడా. స్టవ్‌ది ప్రాబ్లమ్ లేదేమో మరి. ఇంకెక్కడ ప్రాబ్లమ్ ఉందో తెలుస్తలేదు. అందుకే ఎన్ని సార్లు రిపేర్ చేసేవాళ్ళొచ్చి రిపేర్ చేసినా కానీ అది వాళ్ళ ముందు అలాగే ఉంటది. తర్వాత ఇంకొకటేంటంటే, ఇప్పుడు ఆ లీకేజ్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా కుక్ అయింది కదా! కానీ స్మెల్ అనేది రాలేదు. ఈసారి కొత్తగా ఎందుకో మరి. అదొక్కటి మిరాకిల్ జరిగిందనమాట. సో, అది పక్కన పెడితే అది ఎలాగో జరుగుతుంది. దాన్ని మనం ఇప్పుడేం చేయలేము. స్మెల్ రావట్లేదు కానీ కుక్ అయింది. కింద ఆఫ్ చేసినా గానీ హాఫ్ వరకు కుక్ అయిపోయింది చూడండి. సో, అదనమాట. కంటిన్యూ చేస్తే పిల్లల్ని స్కూల్ నుంచి వాళ్ళొచ్చేసరికి అమ్మ కనపడితే వాళ్ళకుండే ఫీలింగ్ అంతా ఇంతా కాదండి. సో, అదొక పీస్‌ఫుల్‌గా వాళ్ళు ఫీల్ అవుతారు. ఒక మంచి ఆప్యాయతతో కూడిన హగ్గబుల్‌గా ఆ అట్మాస్ఫియర్ అనేది మారిపోతది వాళ్ళకి. సో, ఎందుకు అంటే నేనిది చెప్తుంది చిన్నప్పటి నుంచి మా మమ్మీ గూడా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక వర్కు. సో, మా మమ్మీ పొలం పనులకి అట్లా వెళ్ళినప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి ఇల్లు బోసిపోయి ఉంటే ఎలాగో అనిపిచ్చేది నాకు ఊహొచ్చిన తర్వాత. సో, అది నేను బాగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు మనం ఎళ్ళినా గానీ మన పిల్లలు అలాగే ఫీల్ అవుతారు గదా! ఒక పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్ అనేది వస్తదండి. మనం కూడా చక్కగా ప్రశాంతంగా వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటామనమాట.
సో, అందుకోసమే దానికి తోడు దగ్గరలో సరౌండింగ్స్‌లో ఒక పావు గంటలో వెళ్లి మన పిల్లల్ని పిక్ చేసుకునేటట్టుగా మన పిల్లల్ని జాయిన్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. ఏ స్కూల్స్ అయినా గానీ సీబీఎస్‌ఈ సిలబస్ ఉంటే అంతా సీబీఎస్‌ఈ సిలబస్సే. అంతా ఒకటే దగ్గర ఒకేలాగుంటది. ఎక్కడో చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటే పట్టించుకోకుండా ఒక ఏరియాలో వేసుకోండి పిల్లల్ని. మనం కూడా ఆ సరౌండింగ్స్‌లోనే జాబ్ చేయగలిగేటట్టు చూసుకోవాలి. సో, టైమింగ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. అందువల్లనే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే వాళ్ళిచ్చిన పీరియడ్ ఆఫ్ టైమ్‌ని కరెక్ట్‌గా మన షెడ్యూల్‌కి తగ్గట్టుగా డిజైన్ చేసుకొని జాబ్ అనేది ఫుల్‌ఫిల్ చేయగలమనేది నా ఫీలింగ్ అనమాట. సో, దీనికి మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఇంకిక్కడొచ్చేసి మార్నింగ్ ఫటాఫట్ నేను గూడా రెడీ అయిపోయాను. పిల్లలు రెడీ అయిపోయారు. ఇక్కడ రైస్ పెట్టాను మార్నింగ్. మొన్న రీల్ పెట్టాను కదా! షార్ట్ వీడియో. అది క్లియర్‌గా ఈవినింగ్ వచ్చినాక చూపిద్దామని పైపైన ఇక తీసేసాను. బాక్సెస్ అన్నీ సర్దుతున్నానండి. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఎంతో కొంత టైం స్పెండ్ చేయగలుగుతాం మనము. సో, ఓపికగా వాళ్ళతో ఉంటది. నా ఒక్క విషయం గురించి నేను చెప్పట్లేదండి. అందరూ చాలామంది షిఫ్ట్‌లు చేసేవాళ్ళు గూడా ఉన్నారు ఉమెన్స్. పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఓన్లీ ఉమెన్స్‌కి క్రియేట్ చేయగలిగితే ప్రతీదీ కూడా ప్రైవేట్ రంగమైనా లేకపోతే గవర్నమెంట్ రంగం ఏ రంగమైనా గానీ వర్క్ ఫ్రమ్ జాబ్స్ ఉంటే పిల్లల్ని చూసుకోవడానికి ప్రతి ఒక్క ఉమెన్‌కి కంఫర్ట్ జోన్‌గా ఉంటదండి. సో, ఇది నా ఒపీనియన్. మీరేమంటారనేది మీ వర్షన్ చెప్పండి. ఓకేనా? కమింగ్ టు బ్యాక్. ఇంకిక్కడ వచ్చేసి నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయానండి. టైం వచ్చేసి 8, 10 అయిపోయింది. ఇంకా బ్యాగ్‌లో నా లంచ్ బాక్స్, నా ఫోన్ ఛార్జ్ ఎప్పుడు డౌన్ అయిపోతూ ఉంటది. అందుకే ఛార్జర్ పెట్టుకున్నాను. తీయడానికి కుదరలేదు. ఈవినింగ్ వచ్చేసరికి చూడండి ఎంత మెస్సీ చేశారో. టీ పెట్టుకొని, మ్యాగీ చేసుకొని, ఏమంటారు ఆ టీ కంటైనర్లు అన్నీ ఎక్కడియి అక్కడే టీ పొడి జార్స్ అన్నీ ఎక్కడియి అక్కడే పెట్టారు. రాంగాల్నే ఒక వీడియో క్లిప్ అలా రౌండ్ తిప్పేసాననమాట. సో, ఇక్కడ మార్నింగ్ చూపించలేకపోయానన్నాను కదా! ఇందులో బ్రౌన్ రైస్, వైట్ రైస్ కలిసిపోయాయి. ఎలా అంటే బ్రౌన్ రైస్ ఎండింగ్‌కొచ్చేసాయనమాట. ఒక 5 కేజెస్, 8 కేజెస్ వరకు ఉన్నాయి. ఇంక మా పాప మమ్మ ఈసారి వైట్ రైస్ తీసుకురమ్మంటే తీసుకొచ్చాను. సో, అవి ఇవి ఎండింగ్‌కొచ్చేసరికి మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇవి రేషన్ బియ్యం అండి. సో, రేషన్ బియ్యం వండుకొని తినడంలో తప్పేమీ లేదు. ఎందుకు అంటే వీటిలో పోర్టిఫైడ్ చేసిన రైస్ ఉంటాయన్నమాట. ఇవి మొన్నటిదాకా నాకు తెలవదండి. నార్మల్‌గా గూగుల్‌లో సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే వీటిలో పోర్టిఫైడ్ రైస్ ఉంటాయి. సో, డిఫరెంట్ వే ఆఫ్ మెథడ్‌లో ఈ రైస్‌ననేది ప్రిపేర్ చేస్తారనమాట. దీనివల్ల ఏంటి అంటే నార్మల్‌గా పీపుల్‌లో వచ్చే పోషకాహార లోపాన్ని అరికట్టడానికి ప్రభుత్వం వారు ఈ పోర్టిఫైడ్ రైస్ అనేది క్వింటాకి 1 కిలో చొప్పున ఎట్లనో కలిపి ఆహ్, రేషన్ షాప్‌లో ఇట్లా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలకి, ఎదిగే పిల్లలకి ఈ పోర్టిఫైడ్ రైస్ తినడం వల్ల పోషకాహార లోపం అనేది కంప్లీట్‌గా తగ్గుతదండి. చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. దానికోసమనే ఈ రైస్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. నాకు తెలియదండి బాబు. అసలు నేను వర్క్ చేసే దగ్గర బుజ్జక్క అనే అక్క చెప్పిందనమాట. "ఆ తేలే బియ్యాన్ని పడేయకూడదురా! కావాలంటే నువ్వు ఇంటికి వెళ్ళి సెర్చ్ చేసి చూడు. గవర్నమెంటే దీని గురించి పబ్లిష్ చేస్తుంది తినాలి" అని చెప్పి అనంటే, అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఓకే అని చెప్పేసి ఆ రైస్ 2 కప్స్, ఈ రైస్ 2 కప్స్ యాడ్ చేసి వండుతున్నాను. సో, ఈ బ్రౌన్ రైస్‌తో పాటు ఈ రైస్ కూడా 2 కప్స్ యాడ్ చేసి వండితే చాలా చక్కగా కుక్ అవుతాయి. నో ప్రాబ్లమ్. కాకపోతే ఆ తేలే ఈ పోర్టిఫైడ్ రైస్ ఉన్నాయి కదా! ఇవి మాత్రం పడేయకూడదండి. సో, అవి కొంచెం దొడ్డుగా కొంచెం పిండి రైస్‌లాగా ఉంటాయన్నమాట. మనకి ఏర్పాటవుతది. ఇవొచ్చేసి ఐరన్, ఫోలిక్ యాసిడ్, తర్వాత బి12 లాంటి సూక్ష్మ పోషకాలను బియ్యానికి యాడ్ చేసి
మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇంతవరకు నా దగ్గరున్న బేసిక్ డీటెయిల్ అండి నేను తెలుసుకున్నది. సో, ప్రతి దాని మీద ఎంతో కొంత అవగాహన అనేది ఉండాలి. లేకపోతే మన పిల్లలు రేపొద్దున మా మమ్మీకి ఏది తెలవదని పక్కన పడేస్తారనమాట. బేసిక్ డీటెయిల్స్ తెలుసుకొని ప్రతి ఒక్కటి యూజ్ చేయడం, యుటిలైజ్ చేయడం అనేది నేర్చుకోగలిగితే రేపొద్దున వాళ్ళు ఏ విషయమైనా మనకి చెప్పడానికి మా మమ్మీకి అంతో ఇంతో తెలుసు. ఏదన్నా ఉంటే తనతో చెప్పాలి, తనతో షేర్ చేయాలన్న అవగాహన వాళ్ళకొస్తది. పోనీ అవతల పడేయని అంటే వాళ్ళు గూడా మనల్ని అవతల పడేస్తారనమాట. అది విషయము. ఇంకిక్కడొచ్చేసి మెంతి కూర టమాటా వండాను గదా మార్నింగ్. మా పాప అయితే అసలు తినను గూడా తినలేదు. సో, ఏం చేస్తాము ఒక్కొక్కసారి బాక్సులు అలా రిటర్న్ వచ్చేస్తదనమాట. తన కోసం అయినా సరే నేను హెల్తీగా వండి పెట్టడానికే ట్రై చేస్తాననమాట. సో, ఇది ఈ పోర్టిఫైడ్ రైస్ కలిసుండడం వల్ల, మనం దీన్ని తినడం వల్ల ఆటోమేటిక్‌గా మన హెల్త్ బావుంటది. దట్ టూ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా కంట్రోల్‌లో ఉంటదండి. సారీ, గొంతు ఇంకా తగ్గలేదు. కంట్రోల్‌లో ఉండడం వల్ల మన పిల్లలకి కూడా చక్కగా బావుంటారు. అంతకుముందు పెద్దవాళ్ళే తిన్నారు కదండీ! ఇప్పుడు మనం తినడంలో తప్పే ఉంది. మళ్ళీ క్లాక్ అనేది రివర్స్‌గా తిరుగుతుంది చూసారా? మళ్ళీ మిల్లెట్స్ తింటున్నాం. మళ్ళీ రాగి జావలు తాగుతున్నాము. మళ్ళీ సంగటులకి, జొన్న రొట్టెలకి ఎలా వెళ్ళిపోయామో, సో, ఇలా రైస్ కూడా కన్వర్ట్ అవుతున్నామనమాట. కంప్లీట్‌గా వైట్ రైస్ తినేసి, సన్నబియ్యము మెల్లగా గొంతులో జారుతుంటే తినేసి, ఇంతింత వెయిట్ పెంచుకొని, షుగర్ లెవెల్స్ అన్నీ హై చేసుకునేదానికంటే, ఎంతో కొంత హెల్త్ కాన్షియస్ అనేది తీసుకోవడం అనేది బెటర్ అనేది నా ఒపీనియను. దీన్ని ఎవ్వరి మీద ఏసి రుద్దడం లేదు. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం గూడా లేదు. చిన్న చూపు చూసినా, పెద్ద చూపు చూసినా ఇది మాత్రం ఫ్యాక్ట్ అండి. రైస్‌లో పోర్టిఫైడ్ రైస్ ఉంటాయి. అవి తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా, శక్తిగా, బలంగా ఉంటారు. సో, ఎప్పుడైనా నిజం కొంచెం చేదుగా, కఠినంగా, మనసుకి తొందరగా హత్తుకున్నట్టుగా అలా వచ్చి హగ్ చేసుకోదు. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా అర్థమవుతది. అది విషయం. ఇన్నాళ్ళకి నేను మారాను. నాతో పాటు మారేవాళ్ళు కూడా మారతారేమో మరి చూడాలి. సో, అది విషయము. ఇంకిక్కడ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ 6:45 అయింది కాబట్టి, మళ్ళీ వర్క్ అనేది యథావిధిగా స్టార్ట్ చేసేస్తున్నాను. మిగిలింది అన్నము మళ్ళీ మార్నింగ్ వండింది కొద్దిగా దాన్ని అలా పెట్టేసి, ఇంకా టమాటా మెంతి కూరకి కాంబినేషన్‌గా కొంచెం ఎగ్ అనేది వేపేసాననమాట. చూడండి. సో, ఇంకా ఇక్కడ మీకు నార్మల్‌గా రైస్ కుక్కర్‌లో స్టీల్ బౌల్‌తో కుక్ చేయాలి అంటే ఆ బేస్ ఏదైతే ఉందో కొంచెం ఫ్లాట్‌గా ఉన్న బౌల్ పెట్టుకోండండి. లేదు అంటే నార్మల్‌గా ఇండక్షన్ బేస్ ఉంటది కదా! ఆ బౌల్స్ ఉంటే నా దగ్గర పెట్టాననమాట. సో, ఇండక్షన్ బేస్ ఉంటే పర్ఫెక్ట్‌గా ఆ ఫ్లాట్ అనేది లోపల ఏ బేస్ అయితే ఉందో దానికి కరెక్ట్‌గా టచ్ అయిపోతది ఇండక్షన్ లాగా. సో, నార్మల్‌గా స్టీల్ బౌల్స్ ఉంటే కూడా మనం కుక్ చేసుకోవచ్చు. దాని ఫ్లాట్ అనేది క్లియర్‌గా ఫ్లాట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఇదొక్కటే నేను చెప్పేది. కానీ ఎనీ కైండ్ ఆఫ్ రెసిపీ ఎనీ కైండ్ ఆఫ్ రైస్ ఈవెన్‌గా చక్కగా కుక్ అవుతదనమాట. సో, ఇప్పుడు అందులో రేషన్, తర్వాత బ్రౌన్ రైస్, తర్వాత వైట్ రైస్ 3 కలిసినాయి. అయినా గానీ చక్కగా కుక్ అయిపోయింది. ఇంకిక్కడ వచ్చేసి నేను కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది. అదే చూపిచ్చాననమాట. కానీ గిన్నె తీసి పక్కనైతే పెట్టాను. అందులోనే ఎగ్స్ అనేవి ఫ్రై చేసేస్తాను. ఈలోపు మా పాపకి చెప్పాను, కొంచెం ఆనియన్స్ చిల్లీ కట్ చేయమ్మా, నేను ఫ్రై చేసేస్తానని. ఇంక రాంగాల్నే యాజ్ యూజువల్ వర్క్ అనేది వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసేసుకొని పిల్లలకి ఉన్నదేదో వండి పెట్టేస్తాననమాట. ఇలా నా డే అనేది గడిచిపోతూ ఉంటది. సో, ఈ ఫోర్టిఫైడ్ రైస్, రేషన్ షాప్ బియ్యము మీరేమన్నా కుక్ చేసుకొని ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. కుక్ చేసుకోకపోతే ఒకసారి వండి చూడండి. స్టవ్ మీదైనా నానబెట్టకపోయినా ఉడుకుతున్నాయండి. ఇది మాత్రము ష్యూర్ అనమాట. ఎందుకు అంటే బ్రౌన్ రైస్ కూడా వన్ పాలిష్ అయిన బ్రౌన్ రైస్ నేను తీసుకొచ్చుకుంటాను కాబట్టి,
అవి కూడా నేను నానబెట్టను. డైరెక్ట్‌గా కడిగేసి రైస్ కుక్కర్‌లో పెడతాను, స్టవ్ మీద పెడతాను. చక్కగా కుక్ అయిపోతాయన్నమాట. సో, ఇదన్నమాట అండి. క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. లేదు అంటే దానికి మళ్ళీ ఇంకొంచెం క్లారిటీగా ఏమన్నా వీడియో చేయాలి అంటే చేసి పెడతాననమాట. ఇంకేంటంటే విశేషాలు. సో, ఫైనల్‌గా అయితే క్లియర్‌గా అర్థమయ్యేటట్టు నేను తెలుసుకున్నంత వరకు చెప్పగలిగాననే అనుకుంటున్నాను. సో, మీ ఒపీనియన్ ఏదున్నా కానీ కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఇంకిక్కడ మా పాపొచ్చేసి ఆనియన్స్ కట్ చేసింది. నేను ఆనియన్స్ ఏసేసి ఎగ్స్ అన్నీ నీట్‌గా కడిగేసుకొని ఎగ్గు ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. నాకు కొంచెం ఈ ఓసీడీ అనేది తుడుచుకోవటం, కడుక్కోవడము ఇది కామనే. ఓసీడీ అంటే ఒప్పుకోను కానీ, అది అలవాటింక అంతే. ఊరికే నాకు షింక్ అనేది పక్కనే ఉండాలి. దాని పక్కనే స్టవ్ ఉండాలి. కుకింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా గానీ ఒక క్లాత్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకిక్కడొచ్చేసి ఈ కరెంటు ఫ్లక్చువేట్ వల్ల కొంచెం కుక్ అవ్వడం చాలా లేట్ అవుతుందండి. మీకైతే మామూలుగా కరెంటు బావుంటే తొందరగా కుక్ అయిపోతది. సో, ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చిందని చూపిస్తున్నాను కుక్ అయిపోయిందని. ఎగ్ ఫ్రై చేసినాక చూపిస్తానండి అని చెప్తున్నాననమాట. సో, అదనమాట విషయము. ఎనీ కైండ్ ఆఫ్ రైస్ నీట్‌గా కుక్ అయిపోతది. ఇంకా మనం ఆ స్టీల్ బౌల్ పెట్టుకొని బిర్యానీ వండుకోవచ్చు. ఐ మీన్ బగారా అన్నం వండుకోవచ్చు. ఇంకా రసం పెట్టుకోవచ్చు. ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చో లేదో తెలియదు. నేనైతే ఎగ్స్ ట్రై చేయలేదు. అదండి విషయము. మీకు హ్మ్, నా ఈ వ్లాగ్ ఏమనిపించింది? మీరు ఎంతవరకు రెస్పాండ్ అవుతారు? నేను చెప్పిన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అనేది కూడా క్లియర్‌గా మెన్షన్ చేయండి. సో, నేనిప్పుడు చూపించిన జామ్ ఏదైతే ఉందో అది జామ్ ఏసుకొని తినడానికంటే గుడ్లు కొట్టుకోవడానికి బాగా పనికొచ్చిందండి. సో, ఫైనల్లీ నా వ్లాగ్ ఇదనమాట. ఒక్కసారి రైస్ చూపిచ్చేస్తాను చూడండి. సో, మరొక మంచి వీడియోతో కలుస్తానండి. రైస్ అయితే చాలా బాగా వచ్చింది. నేను అర్థమయ్యేటట్టు చెప్పగలిగాననే అనుకుంటున్నాను. ఇదండి నా వ్లాగ్. మరొక మంచి వ్లాగ్‌తో కలుస్తాను. అంతవరకు లక్ష్మీ రమణ గోవింద గోవింద. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.